పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కడియం దానం 2-3 రోజుల్లో స్పీకర్ని కలవనున్నారు. సుప్రీంకోర్టు గడువుతో స్పీకర్ నోటీసుకు వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే స్పీకర్కు వివరణ ఇవ్వాల్సిందే. స్పీకర్ కార్యాలయం నోటీసులు కూడా పంపించింది. అయితే తమకు సమయం కావాలని దానం, కడియం శ్రీహరి విజ్ఞప్తి చేయడంతో సమయం ఇచ్చారు స్పీకర్. తాజా పరిణామాలతో 2-3 రోజుల్లో స్పీకర్కు వివరణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు స్పీకర్. దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 4 రోజుల్లో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకు అందించనున్నారు అసెంబ్లీ కార్యదర్శి. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ 2-3 రోజుల్లో స్పీకర్ ని కలవనున్నారు. సుప్రీంకోర్టు గడువుతో స్పీకర్ నోటీసుకు వివరణ ఇవ్వాలని వారు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అడిగి తెలుసుకుందాం. దొంతు రమేష్, నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతోంది విచారణ? బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపైన ఈ రోజు సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోకుంటే మేమే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్పీకర్ తరఫున న్యాయవాదులు 8 వారాలు వాయిదా అడిగారు. 8 వారాల్లో విచారణ పూర్తి చేస్తామని. కానీ సుప్రీంకోర్టు అందుకు అంగీకరించకుండా 4 వారాల పాటు వాయిదా వేసింది. ఈలోగా అందరిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఇక స్పీకర్ త్వరితగతిన ఈ కేసును పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, కాళయాదయ్య, తెల్ల వెంకట్రావు, సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా స్పీకర్ నోటీసులు ఇష్యూ చేశారు. ఆ నోటీసులకు దాదాపు అందరు ఎమ్మెల్యేలు కూడా వివరణ ఇచ్చారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. స్పీకర్ కూడా తగిన వివరాలు ఇవ్వాలని చెప్పారు. దీనికి సంబంధించిన అంత ప్రక్రియ 8 మంది ఎమ్మెల్యేల విషయంలో దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఇక 2 ఎమ్మెల్యేల పైన కడియం శ్రీహరి, దానం నాగేందర్ పైన ఇంకా వివరణ ఇవ్వలేదు. వీళ్ళు గడువు కోరారు, మాకు కొంతకాలం కావాలని గడువు కోరిన నేపథ్యంలో 2 ఎమ్మెల్యేల పైన ఇంకా పెండింగ్ లో ఉంది. అయితే సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ కూడా స్పీకర్ కు వివరణ ఇవ్వాలని భావిస్తున్నారు. 2-3 రోజుల్లో స్పీకర్ ని కలిసి తాము పార్టీ ఫిరాయించలేదు, కేవలం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలవాల్సి వచ్చిందని తదితర తమ దగ్గర ఉన్న ఆధారాలు, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో వాటికి విరుగుడు ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించి తాము పార్టీ ఫిరాయించామా లేదా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ ఇస్తారు. స్పీకర్ వద్దకు 2 ఎమ్మెల్యేలు కూడా వెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు, ఇప్పటి వరకు ఫిర్యాదు బీఆర్ఎస్ ఎలాంటి ఫిర్యాదు చేసింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా తమ పైన ఫిర్యాదు చేశారు, వాటికి కౌంటర్ ఇచ్చే విధంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు సంబంధించిన వాళ్ళ లాయర్లు కూడా స్పీకర్ ముందు హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు దాదాపు ఒక నెల 2 నెలల గడువు కూడా అడిగారు. కానీ తాజా పరిణామాలు, తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పిన నేపథ్యంలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనివార్యంగా స్పీకర్ వద్దకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కీలకమైన పరిణామాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. స్పీకర్ వద్దకు వెళ్లిన తర్వాత ఏదైనా ప్రతికూలంగా ఉంటే, ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు, కాంగ్రెస్ లో ఫిరాయించిన తర్వాత సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఖచ్చితంగా ఇతని పైన చర్య తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది, కోర్టు కానీ స్పీకర్ కానీ. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తన కూతురు ప్రచార సభల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని కూడా అభ్యర్థించిన నేపథ్యంలో ఈ ఆధారాలన్నిటి కూడా సుప్రీంకోర్టుకు సమర్పించారు. అదేవిధంగా స్పీకర్ వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఫిర్యాదు ఎవరైతే చేశారో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మీద ఆధారాలు కూడా సమర్పించారు. సో ఇవన్నీ క్రోడీకరించుకొని ఈలోగు స్పీకర్ వద్దకు వెళ్లిన తర్వాత ఆధారాలు కనుక ప్రతికూలంగా ఉంటే 2 ఎమ్మెల్యేలు కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోకముందే కడియం శ్రీహరి, దానం నాగేందర్ రాజీనామా బాటలో పయనిస్తారనే ప్రచారం కూడా కొనసాగుతుంది. అదే జరిగితే మళ్లీ తెలంగాణలో 2 ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2-3 రోజుల్లో స్పీకర్ ని కలిసిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. ఓకే రమేష్.
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కడియం దానం 2-3 రోజుల్లో స్పీకర్ ని కలవనున్నారు. సుప్రీంకోర్టు గడువుతో స్పీకర్ నోటీస్ కి వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే స్పీకర్ కు వివరణ ఇవ్వాల్సింది. స్పీకర్ కార్యాలయం నోటీసులు కూడా పంపింది. అయితే తమకు సమయం కావాలని దానం కడియం శ్రీహరి విజ్ఞప్తి చేయడంతో సమయం ఇచ్చారు స్పీకర్. ఇక తాజా పరిణామాలతో 2-3 రోజుల్లో స్పీకర్ కు వివరణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు స్పీకర్. దానం కడియం విచారణ తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 4 రోజుల్లో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు అందించనున్నారు అసెంబ్లీ కార్యదర్శి.